హాయ్ అండి, నా పేరు హరిప్రియ హరిగార్డెన్. ఈరోజు వైభవలక్ష్మి 5వ శుక్రవారం పూజ. ఈ పూజ చేసుకున్న వారికి తప్పక కోరిక నెరవేరుతుంది. ఒకటే కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. పూజ ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ వీడియోని మీకు కూడా పంపిస్తానండి. లక్ష్మీ స్తుతి పూజ ప్రారంభించే ముందు చదువుకోవాల్సింది. యా రక్తాంబుజవాసిని విలాసిని చండాసు తేజస్విని యా రక్త రుద్రామృత హరిసఖి యా శ్రీ మనోలాదిని యా రత్నాకరమంతన దృగంఠిత విష్ణుశ్రేయ గ్రహిణి సామం పాతు మనోరమ భగవతి లక్ష్మీచ్చ పద్మావతి. ఎర్రని పద్మంలో నివసించినట్టి అపూర్వమైన కాంతి కలిగినట్టి అతి తేజస్సు కలిగినట్టి ఎర్రని రూపము కలిగినట్టి ఎర్రని వస్త్రము ధరించినట్టి విష్ణుమూర్తికి అతి ప్రియమైనట్టి మనసుకు ఆహ్లాదము కలిగించినట్టి సముద్ర మథనంలో సాక్షాత్కరించినట్టి విష్ణుమూర్తి భార్య అయినటువంటి కమలంలో నివసించినట్టి అందరిచే పూజింపబడినట్టి శ్రీ లక్ష్మీదేవి రక్షించు. మావా పిల్లొచ్చింది కొడుదురా, నానా పిల్లొచ్చింది కొడుదురా, పిల్లి వచ్చింది లోపలికి. ఈ రూమ్లో ఉన్నది చూడు, వెనుక ఇటు పోతలేదు కొడితే. ధనలక్ష్మి మాతా ధన వైభవ లక్ష్మి శీల మనోవాంఛలను ఏ విధంగా పూర్తి చేసి కరుణించావో ఆ విధంగానే అందరి మనోవాంఛలను పూర్తి చేసి శుభము కలిగించుము. వెళ్ళిపోయిందబ్బా, బల కింద ఉందాం చూడు, వెళ్ళిపోయింది. శ్రీ గజలక్ష్మి మాతా గజలక్ష్మి నీవు శీలను కరుణించినట్లు అందరిని కరుణించి అందరి మానవాంఛలను పూర్తి చేయు. శ్రీ ఆదిలక్ష్మి మాతా ఆదిలక్ష్మి నీవు శీలను కరుణించినట్లు అందరిని కరుణించి అందరి మనోవాంఛలను పూర్తి చేయు. శ్రీ విజయలక్ష్మి మాతా విజయలక్ష్మి నీవు శీలను కరుణించినట్లు అందరిని కరుణించి అందరి మనోవాంఛలను పూర్తి చేయు. శ్రీ ఐశ్వర్యలక్ష్మి మాతా ఐశ్వర్యలక్ష్మి నీవు శీలను కరుణించినట్లు అందరిని కరుణించి అందరి మనోవాంఛలను పూర్తి చేయు. శ్రీ వీరలక్ష్మి మాతా వీరలక్ష్మి నీవు శీలను కరుణించినట్లు అందరిని కరుణించి అందరి మనోవాంఛలను పూర్తి చేయు. శ్రీ ధాన్యలక్ష్మి మాతా ధాన్యలక్ష్మి నీవు శీలను కరుణించినట్లు అందరిని కరుణించి అందరి మనోవాంఛలను పూర్తి చేయు. శ్రీ సంతానలక్ష్మి మాతా సంతానలక్ష్మి నీవు శీలను కరుణించినట్లు అందరిని కరుణించి అందరి మనోవాంఛలను పూర్తి చేయు. వైభవలక్ష్మి వ్రతకథ. చాలా సంవత్సరాల క్రితం ఒక మహానగరంలో లక్షలాది ప్రజలు నివసిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో అందరూ కలిసిమెలిసి ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేవారు. కానీ ఈ రోజుల్లో ప్రజల తీరుతెన్నులే వేరు. ఎవరి పనుల్లో వారు తీరిక లేకుండా ఉండి సతమతమవుతూ ఉంటారు. ఒకరి కష్టాలు ఇంకోరు పట్టించుకోరు. ఒకే కుటుంబ సభ్యులకి కూడా ఒకరి గురించి ఇంకొకరికి పట్టించుకునే తీరికే ఉండదు. భక్తి భావాలు, భజనలు, కీర్తనలు, దయ, కరుణ, పరోపకారం వంటి మంచి ప్రవర్తులు రోజు రోజుకి తగ్గుతున్నాయి. ఈ విధంగానే ఆ పట్టణంలో కూడా దుర్మార్గం, అవినీతి పెరిగిపోయినాయి. తాగుడు, జూదం, గుర్రపందాలు, వ్యభిచారం, దొంగతనం, బందిపోటుతనం ఇలాంటివి కూడా పెరిగిపోయినాయి. ఇంతటి దుర్మార్గం ఉన్నా ఎక్కడో మంచితనం లేకపోలేదు. కొందరు మంచివాళ్ళు ఉన్నారు. అలాంటి వారిలో షీల, ఆమె భర్త ముందుగా ఎన్నదగిన వారు. షీల చాలా ధార్మిక చింతన కలిగి ఎప్పుడు సంతోషంగా ఉండేది. ఆమె భర్త కూడా మంచి ప్రవర్తనతో
ఎంతో వివేకంగా ఉండేవాడు. షీల భర్త నీతి నిజాయితీలతో కాలం గడిపేవారు. ఒకరి గురించి చెడు తలిచేవారు కాదు. ఎప్పుడు భగవంతుని ధ్యానంలో చక్కగా కాలం గడిపేవారు. వారి కుటుంబం ఆ నగరవాసులకి ఆదర్శప్రాయంగా ఉండేది. ఈ విధంగా శీల సంసారం సుఖంగా సాగిపోతుంది. కానీ విధి విధానాన్ని ఎవరు తప్పించగలరు? రెప్పపాటులో రాజే పేదే రాజవగలడు. పూర్వజన్మ పాప ఫలము అనుభవించుటక అన్నట్లు శీల భర్తకి చెడు స్నేహాలు అలవాటయ్యింది. వీలైనంత త్వరలో కోటీశ్వరుడు కావాలన్న కోరిక ఎక్కువై పగటి కలలు చూడసాగాడు. అనవసరమైన కోరికలతో తప్పుదారు పట్టాడు. కోటీశ్వరుడు అవడానికి బదులు బికారిగా రోడ్ల వెంట తిరగసాగాడు. నగరంలో దుర్మార్గం ప్రబలింది. షీల భర్త చెడు స్నేహాలతో తాగుడు జూదం మొదలుపెట్టాడు. డబ్బు సంపాదించాలన్న పేరాశతో గుర్ర పందాల్లో ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టాడు. ఇది చాలన్నట్లు భార్య నగలన్నీ అమ్మి డబ్బుతో గుర్ర పందాల్లో ఖర్చు చేశాడు. ఇంతకు పూర్వము దంపతులిద్దరూ దైవ చింతనతో సుఖంగా కాలం గడిపేవారు. ఇప్పుడు ఇంట్లో దారిద్ర్యం పెరిగిపోయింది. ఒక పూట కూడా కడుపు నిండా తిండి లేదు. ఈ చీకాకులతో షీల భర్త ఆమెను బాగా కొట్టేవాడు. షీల చాలా సంస్కారవంతురాలు. భర్త ప్రవర్తన ఆమెకు ఎంతో కలవరపెట్టింది. భగవంతునిపై భారం వేసి ఆమె దుఃఖాన్ని సహించింది. సుఖ దుఃఖాలు ఒకదాని వెంట ఒకటి ఉంటాయి. మంచి రోజులు తప్పకుండా వస్తాయన్న నమ్మకంతో షీల దైవచింతనంతో లీలమై కాలం గడిపేది. ఒకరోజు మధ్యాహ్నం ఎవరో తలుపు కొట్టారు. షీల ఇప్పుడు ఇక్కడికి ఎవరు వస్తారా అని ఆశ్చర్యపడింది. అయినా ఆర్యధర్మ ప్రకారం తలుపు తీసింది. ఒక వృద్ధమాత తేజస్సుతో నిలబడి ఉన్నది. ఆమె నేత్రాల నుండి అమృతం కురుస్తున్నదా అన్నట్టుగా ఆమె ముఖం ప్రేమాధారాలతో నిండి ఉంది. ఆ మాతను చూడగానే షీలకి ఎంతో ఉపశమనం కలిగింది. ఆమె అనువనువు సంతోషంతో నిండిపోయింది. ఆ వృద్ధమాతను ఎక్కడో చూసిన మాతను సాధారణంగా లోపలికి తీసుకొచ్చింది. కూర్చోపెట్టడానికి ఇంట్లో ఏమీ లేదు. మనసులో ఎంతో బాధపడుతూ ఆవిడని ఒక చిరిగిన దుప్పటి మీద కూర్చోబెట్టింది. షీల నన్ను గుర్తుపట్టలేదా అని వృద్ధమాత అడిగితే, మాత నిన్ను ఎక్కడో చూసిన గుర్తు కానీ గుర్తు రావడం లేదు, కానీ నీ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నట్టుగా ఉంది అంది. అప్పుడు మాత చిరునవ్వుతో, మర్చిపోయావా షీల? ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి మందిరంలో మనం జరిగే భజనల్లో మనం కలుసుకునే వాళ్ళం. భర్త చెడు ప్రవర్తన అలవర్చుకున్నది మొదలు షీల దుఃఖంతో లక్ష్మీదేవి మందిరానికి వెళ్ళడము మానేసింది. ఇరుగు పొరుగుతో మాట్లాడడానికి సిగ్గుగా ఉండేది. ఎక్కడికి వెళ్ళేది కాదు. ఎంత గుర్తు తెచ్చుకున్నా షీలకి ఆ మాత ఎవరో గుర్తు రావడం లేదు. అప్పుడు మాత, నువ్వు ఎంతో శ్రావ్యంగా భజన కీర్తనలు పాడేదానివి. ఈ మధ్య కొన్ని వారాలుగా నువ్వు కనిపించకపోవడంతో నీకు ఒంట్లో బాగుండలేదేమో అనుకొని నిన్ను కలవడానికి వచ్చాను అంది. మాత కరుణపూరితమైన మాటలు షీలకి ఎంతో హాయిని కలిగించాయి. కండ్లు నీళ్లతో నిండాయి. అది చూసి మాత ఆదరంగా షీల వీపు నిమురుతూ ఊరడించింది. మాత, సుఖదుఖాలు ఎండనీడలాగా కలిసి ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. నీ కష్టాలు ఏమిటో నాకు చెప్పు. నీ కష్టాలు నాకు చెప్పుకోవడం వల్ల నీ దుఃఖము తగ్గుతుంది. ఏదైనా ఉపాయము లభిస్తుంది అంది మాత. ఈ ఊరడింపు మాటలతో షీలకి ఎంతో ధైర్యం వచ్చింది. అప్పుడు షీల సుఖంగా దైవచింతనతో కాలం గడుపుతున్న తన సంసారం, భర్త చెడు అలవాట్లు, చెడు సాంగత్యం వలన ఎలా మారిపోయిందో చెప్పింది. అప్పుడు మాత, కర్మఫలము అనుభవించక తప్పదు. కర్మానుసారం సుఖ దుఃఖాలు అనుభవించాలి. దీనివల్ల బాధపడకూడదు. నీ పాప కర్మ అనుభవం పూర్తయింది. ఇక మంచి రోజులు వస్తాయి. నీవు మహాలక్ష్మి భక్తులపై ఎప్పుడూ ఉంటుంది. ధైర్యంతో మహాలక్ష్మి వ్రతం చేయు. వ్రతమహిమ వలన అన్ని సక్రమంగా జరుగుతాయి అని అంది. మహాలక్ష్మి వ్రతం అని వినగానే షీల ముఖం సంతోషంతో వెలిగిపోయింది. మాత, ఈ వ్రతం ఎలా చేయాలి? వివరంగా నాకు చెప్పు. నేను తప్పకుండా చేస్తాను. అప్పుడు వృద్ధమాత, ఈ వ్రతం చేయడం చాలా తేలిక. ఈ వ్రతాన్ని వరదలక్ష్మి వ్రతం లేక వైభవలక్ష్మి వ్రతం అంటారు. ఈ వ్రతం చేసే ప్రతి వారి కోరిక తప్పక ఫలిస్తుంది. వారికి సుఖము, సంపత్తి మరియు కీర్తి లభిస్తుంది అని మాత వ్రత విధానము వివరంగా చెప్పసాగింది.
ఈ వ్రత విధానం చాలా సులభం, కానీ చాలామంది ఈ వ్రతాన్ని తప్పు పద్ధతిలో చేస్తారు. అందువల్ల ఈ వ్రత ఫలితము లభించదు. బంగారు నగల పూజ పసుపు కుంకుమలతో చేయడమే వ్రతం చేయడము అని చాలామంది భావన, కానీ అది తప్పు. ఏ వ్రతం చేయాలనుకున్న ఆ వ్రతాన్ని శాస్త్రీయ పద్ధతిలో చేయాలి. అప్పుడే మనకి మంచి ఫలితము దక్కుతుంది. బంగారు నగలచే పూజించడం వల్ల వ్రతం పూర్తి అయ్యిందనుకుంటే ఈ పాటికి చాలామంది లక్షాధికారులు అయి ఉండేవారు. నిజానికి బంగారు నగల పూజ కూడా విధిపూర్వకంగా చేయాలి. అప్పుడే వైభవలక్ష్మి వ్రత ఫలితము దక్కుతుంది. ఈ వ్రతము శుక్రవారం చేయాలి. ప్రొద్దున్నే తలంటు పోసుకొని వైభవలక్ష్మి తలంటు పోసుకొని శుభ్రమైన బట్టలు వేసుకొని రోజంతా ఎవరి గురించి చెడుగా మాట్లాడకుండా జయమాతాలక్ష్మి జయమాతాలక్ష్మి అంటూ మనసులో అనుకుంటూ ఉండాలి. సంధ్యవేళ తూర్పు దిశగా కూర్చొని చాప పైన ఒక కొత్త బట్ట పరిచి దానిపైన కొన్ని బియ్యం కూడా పరిచి దాని మీద నీళ్ళతో రాగి చెంబునుంచాలి. ఈ కలశం మీద చిన్న గిన్నె పెట్టి అందులో ఏదైనా ఒక బంగారు నగ ఉంచాలి. బంగారు నగ లేకపోతే వెండిదైనా పర్వాలేదు. వెండి కూడా లేకపోతే రూపాయి నాణాన్ని ఉంచవచ్చు. తర్వాత నేతితో దీపారాధన చేసి అగరొత్తి ముట్టించాలి. మాతాలక్ష్మి రూపాలు ఎన్నో. మాతాలక్ష్మికి శ్రీయంత్రం అతి ప్రియమైనది. అందుకని పూజ ఆరంభించే ముందు ప్రప్రదంగా శ్రీ యంత్రానికి, తర్వాత లక్ష్మీదేవి వివిధ రూపాలకు నిజమైన భక్తి శ్రద్ధలతో నమస్కరించాలి. శ్రీయంత్రం లక్ష్మీదేవి వివిధ రూపాలు ఈ పుస్తకం ముందు పేజీల్లో ఉన్నాయి. తర్వాత లక్ష్మీ స్తుతి పఠించాలి. చిన్న గిన్నెలో ఉంచిన బంగారు నగ లేక రూపాయి నాణానికి పసుపు కుంకుమ అక్షంతలు ఏవైనా ఎర్రని పూలతో పూజ చేయాలి. సాయంత్రం ఏదైనా తీపి పిండి వంట చేసి నైవేద్యం పెట్టాలి. పిండి వంట చేయడం కుదరకపోతే పంచదార లేక బెల్లమైన నైవేద్యం పెట్టవచ్చు. తర్వాత హారతిచ్చి 11 సార్ల భక్తితో జై లక్ష్మీమాత అంటూ స్మరించుకోవాలి. తర్వాత 11 లేక 21 శుక్రవారాలు ఈ వ్రతం చేస్తానన్న దృఢ సంకల్పం మాత ముందు ఉంచాలి. మనం అనుకున్న కోరిక సఫలీకృతం అవ్వాలని మాతని ప్రార్థించాలి. తర్వాత మాతాలక్ష్మి ప్రసాదం పంచాలి. కొంచెం మన కోసం ఉంచుకోవాలి. శక్తానుసారం ఉపవాసం పూర్తి రోజంతా ఉంటే మంచిది. శక్తి లేకపోతే ఒకసారి ప్రసాదం తీసుకున్నప్పుడు భోజనం చేయవచ్చు. పూర్తిగా శక్తి లేకపోతే 2 పూటలా భోజనం చేయవచ్చు. తర్వాత చిన్న గిన్నెలో ఉంచిన నగ భద్రపరచి కలశంలో ఉన్న నీళ్లు తులసమ్మలో పోయాలి. బియ్యం పక్షులకి వెయ్యాలి. ఈ విధంగా శాస్త్రీయ పద్ధతిలో పూజ చేస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఈ వ్రత ప్రభావంతో అన్ని కష్టాలు దూరమై తప్పక ఐశ్వర్యవంతులు అవుతారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కన్యలకి కోరుకున్న వరుడు దొరుకుతాడు. సౌభాగ్యవంతులు అఖండ సౌభాగ్యవంతులు అవుతారు. షీల ఇదంతా విని చాలా సంతోషించింది. మాత, నీవు చెప్పిన విధంగా తప్పకుండా నేను ఈ వ్రతం చేస్తాను. ఉద్యాపన ఏ విధంగా చెయ్యాలో దయచేసి వివరంగా చెప్పు అని అడిగింది మాత. 11 లేక 21 శుక్రవారాలు మనం అనుకున్న ప్రకారం ఈ వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో చెయ్యాలి. చివరి శుక్రవారం ఏ విధంగా విధిపూర్వకంగా ఉద్యాపన చేయాలో నేను వివరంగా చెప్తాను. చివరి శుక్రవారం పరవాన్నం నైవేద్యం పెట్టాలి. ప్రతి శుక్రవారం లాగానే పూజ చేయాలి. పూజ తర్వాత కొబ్బరికాయ కొట్టాలి. కనీసం 7 కన్యలకి కానీ సౌభాగ్యవంతులకు కానీ పసుపు కుంకుమలతో సాహిత్య సంగమం వారి వైభవలక్ష్మి వ్రత పుస్తకాలు ఒక్కొక్కటి ఇవ్వాలి. తర్వాత అందరికీ నైవేద్యం పెట్టిన పరవన్నం పెట్టాలి. తర్వాత ధనలక్ష్మి వైభవలక్ష్మి స్వరూపానికి నమస్కరించాలి. మాతాలక్ష్మి స్వరూపము వైభవాన్ని ఇస్తుంది. నమస్కరించి మనసులో భక్తి శ్రద్ధతో హే మాతా ధనలక్ష్మి, నేను నిర్మలమైన మనసుతో భక్తి శ్రద్ధలతో ఈ వైభవలక్ష్మి వ్రతం చేశాను. మాత, నేను అనుకున్న కోరిక తీర్చు. అందరినీ దయతో చూడు. సంతానహీనులకి సంతాన ప్రాప్తి కలిగించు. సౌభాగ్యవంతులకి అఖండ సౌభాగ్యవంతులుగా చేయు. కన్యలకి వారు కోరుకున్న భర్తలని ప్రసాదించు. నీ ఈ చమత్కారమైన వ్రతము ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారి కష్టాలు దూరం చెయ్యు. మాతా, నీ మహిమలు ఎన్నెన్నో. అందరికీ సుఖ సంతోషాలు కలిగించు.
ఈ విధంగా మాతను ప్రార్థించి మహాలక్ష్మి యొక్క ధనలక్ష్మి స్వరూపానికి భక్తి శ్రద్ధలతో నమస్కరించాలి అని మాత వివరించింది. వృద్ధమాత వివరించిన వైభవలక్ష్మి వ్రతం ఉద్యాపన పద్ధతి విని షీల చాలా సంతోషించి కష్టాలు దూరం అవ్వడానికి మార్గం తెలిసింది. షీల కళ్ళు మూసుకొని వైభవలక్ష్మి వ్రతం చేయడానికి నిశ్చయించుకుంది. వృద్ధమాత వివరించిన విధంగా శాస్త్రీయ పద్ధతిలో శ్రద్ధ భక్తితో ఈ వ్రతం 21 శుక్రవారాలు చేసి ఉద్యాపన చేయడానికి నిర్ణయించుకుంది. షీల ఈ విధంగా అనుకొని కళ్ళు తెరిచిన వెంటనే ఎదురుగా ఎవరూ లేరు. వృద్ధమాత ఎక్కడికి వెళ్ళింది అని విస్మయం చెందింది. ఆ మాత ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి వృద్ధమాత రూపంలో భక్తురాలికి మార్గం చూపించడానికి దయచేసింది. ముందు రోజు శుక్రవారం షీల ప్రొద్దున్నే తలంటుకొని శుభ్రమైన బట్టలు వేసుకొని మనసులో జయమాత లక్ష్మి అంటూ శ్రద్ధ భక్తులతో నమస్కరించుకుంది. రోజంతా ఎవరి గురించి చెడు మాట్లాడలేదు. సాయంత్రం అవగానే కాళ్ళు చేతులు కడుక్కొని తూర్పు దిశలో కూర్చుంది. ఆమెకు అంత పూర్వం ఎన్నో బంగారు నగలు ఉండేవి. కానీ భర్త చెడు అలవాట్ల వల్ల అన్నీ తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ముక్కు పొడక ఒకటే మిగిలింది. ముక్కు పుడక తీసి కడిగి దాన్ని ఒక చిన్న గిన్నెలో ఉంచి ముందు పీట వేసి కొత్త బట్ట పరిచి గుప్పెడు బియ్యంతో ఆ బట్ట మీద చదునుగా చేసి దాని మీద నీళ్లతో ఉన్న రాగి చెంబును కలశంగా పెట్టింది. కలశం పైన ముక్కు పుడక ఉంచిన గిన్నె పెట్టింది. తర్వాత వృద్ధమాత చెప్పిన పద్ధతిలో శాస్త్రీయ విధి ప్రకారం నమస్కరించి స్తుతించి పూజ చేసింది. ఇంట్లో కొంచెం పంచదార ఉంటే అది ప్రసాదంగా పెట్టి వైభవలక్ష్మి వ్రతం చేసింది. ఈ ప్రసాదం ముందుగా భర్తకు పెట్టింది. ప్రసాదం తింటూనే భర్త ప్రవర్తనలో మార్పు గమనించింది. ఆ రోజు భర్త ఆమెను కొట్టి బాధ పెట్టలేదు. షీల ఎంతో సంతోషించింది. ఆమె మనసులో వైభవలక్ష్మి వ్రతం మీద శ్రద్ధ ఇంకా పెరిగింది. షీల ఎంతో భక్తి శ్రద్ధలతో 21 శుక్రవారం వైభవలక్ష్మి వ్రతం చేసింది. 21వ శుక్రవారం వృద్ధమాత చెప్పిన ప్రకారం ఉద్యాపన చేసి 7 ముత్తైదవలకు వైభవలక్ష్మీదేవి ధనలక్ష్మి స్వరూపానికి నమస్కరించి మనసులో ఇలా ప్రార్థించుకుంది. మాతా ధనలక్ష్మి, నేను వైభవలక్ష్మి వ్రతం చేయాలని అనుకున్నాను. ఆ వ్రతం ఈరోజు పూర్తి చేశాను. మాతా, నా ప్రతి విపత్తు దూరం చేసి మా అందరికీ మేలు కలిగించు. సంతానహీనులకి సంతాన ప్రాప్తి కలిగించు. కన్యలకి వారు కోరుకున్న భర్తలను ప్రసాదించు. నీ ఈ చమత్కారమైన వైభవలక్ష్మి వ్రతం ఎవరు చేస్తారో వారి అందరి విపత్తులు దూరం చేసి సుఖంగా ఉంచు. మాతా, నీ మహిమలు ఎన్నెన్నో. ఈ విధంగా శాస్త్రీయ విధి ప్రకారం షీల శ్రద్ధతో వ్రతం చేసినందువల్ల వెంటనే ఫలితం కనిపించింది. ఆమె భర్త చెడు మార్గం పట్టిన వ్రత మహిమ వలన మనిషిగా మారాడు. కష్టపడి వ్యవసాయం చేయసాగాడు. వైభవలక్ష్మి మహిమ వలన ఆయనకి ఎంతో లాభం వచ్చింది. షీల నగలను తాకట్టు నుంచి విడిపించాడు. ఇల్లంతా ధనంతో నిండింది. ఇంట్లో సుఖశాంతులు చోటు చేసుకున్నాయి. వైభవలక్ష్మి వ్రత ప్రభావం చూసి చుట్టుపక్కల స్త్రీలు కూడా శాస్త్రీయ విధి ప్రకారం వైభవలక్ష్మి వ్రతం చేయడం మొదలుపెట్టారు. మాతా ధనలక్ష్మి, షీలను కరుణించినట్లే ఎవరైతే నీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తారో వారిని కరుణించు. అందరికీ సుఖశాంతులు కలిగించు. జై మాతా ధనలక్ష్మి. జై జై మాతా వైభవలక్ష్మి. శ్రీ మహాలక్ష్మి మహిమ. శ్రీ వైభవలక్ష్మి వ్రతం చేసి అమ్మవారికి హారతి ఇచ్చాక ఈ శ్లోకము చదువుకుంటే శీఘ్రమే ఫలితం దక్కుతుంది. యాత్రంబాగ సదానమాన చరణ పక్షాలన భోజన సత్సేవ పితృ దేవార్చన విధి సత్యాగ్రహం పాలన ధాన్యమా సుప్రీతి సగృహు సకల చేత త్రిరూప ప్రియ దృష్ట ప్రహరి వసామి కమల తస్మీన గృహే నిచ్చల. ఎక్కడైతే అతిథి సత్కారం జరుగుతుందో, ఎక్కడైతే
సృష్టిగా భోజనం లభిస్తుందో, ఎక్కడైతే సజ్జనులు సేవింపబడతారో, ఎక్కడైతే నిరంతరం భక్తితో భగవంతుని పూజ మరియు ధార్మిక కార్యాలు జరపబడతాయో, ఎక్కడైతే సత్యపాలన జరుగుతుందో, ఎక్కడైతే చేయకూడని పనులు జరగవో, ఎక్కడైతే గోరక్షణ జరుగుతుందో, ఎక్కడైతే దానం కోసం ధాన్యం కూడబెడతారో, ఎక్కడైతే క్షేయం ఉండదో, ఎక్కడైతే ఇల్లాలు సంతోషంగా వినయంగా ఉంటుందో అటువంటి చోట్ల నేను ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటాను. మిగతా చోట్ల అప్పుడప్పుడే నా దృష్టి సారిస్తాను. వైభవలక్ష్మి వ్రతం మంగళారతి అయిన తర్వాత ఈ శ్లోకం చదువుకోవాలి. జై మాతా లక్ష్మి. అందరికీ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ మంచిగా వరాలు ఇచ్చి అందరి ఆరోగ్యాలు మంచిగా ఉంచి అన్నీ కోరుకున్న వాళ్ళకి కోరుకున్న ఇయ్యు అమ్మ లక్ష్మీదేవి, వైభవ లక్ష్మీదేవి, వరదలక్ష్మీదేవి.